హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 7. నా ప్రీవియస్ వీడియోలో గరుత్మంతుడి జననం, తన తల్లిని దాస విముక్తులు చేయడం, శ్రీ మహావిష్ణువుకి వాహనం ఎలా అయ్యాడన్న విషయం నేను అందులో వివరించాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోను కూడా చూడొచ్చు. తర్వాత ఏం జరిగిందన్నది వీడియోలో చెప్పబోతాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆదిశేషు అలా వెళ్ళగానే కద్రువ కొడుకుల్లో ముఖ్యుడైన వాసుకి సర్పయాగం గురించి భయం పట్టుకుంది. తన తమ్ముళ్లను బంధువులను అందరినీ సమావేశపరిచాడు. తమ్ముళ్ళారా, బంధువులారా, ఆదిశేషువు బ్రహ్మగారి ఆజ్ఞ చేత భూభారం మోస్తున్నాడు కాబట్టి అతనికి అపకారం జరగదు. నేను సాగర మదనంలో తాడులాగా ఉపయోగపడ్డాను కాబట్టి దేవతలందరూ బ్రహ్మతో చెప్పి నాకు చావే లేకుండా చేశారు. కానీ మీ సంగతే అర్థం కాకుండా పోయింది. మీరంతా మన తల్లి కదురవ శాపం వల్ల జన్మేజయుడు చేయబోయే సర్పయాగంలో పడి నాశనం కాక తప్పదు. దానికి నివారించే ఉపాయం ఆలోచించండి అని అడిగాడు. అది విని కొన్ని పాములు మనం బ్రాహ్మణుల వేషాలలో వెళ్ళి జన్మేజయుడికి అతని మంత్రులను కలిసి సర్పయాగం వల్ల అనార్థాలు జరుగుతాయి అని నచ్చజెప్పి సర్పయాగం మాన్పిద్దాము అని అన్నారు. ఇంకా కొందరు మనమంతా వెళ్ళి యాగశాల దగ్గర దాడి చేసి యాగం చేసేవారిని భయపెట్టి యాగాన్ని పాడు చేద్దామని అన్నారు. ఇదంతా వింటున్న ఏలాపుత్రుడు అనే పాము ఇలా అన్నాడు, అన్నయ్య, మన అమ్మ కద్రువ శాపం ఇచ్చేటప్పుడు నేను అమ్మఒడిలో పడుకొని ఉన్నాను. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో మాట్లాడుకునే మాటలు నేను విన్నాను. అవి ఏమిటో చెప్తాను, వినండి. అమ్మ కద్రువ శాపం ఇవ్వగానే దేవతలందరూ బ్రహ్మతో, బ్రహ్మదేవ, ఏమాత్రం దయ లేకుండా కద్రువ తన కొడుకులను దారుణమైన శాపం ఇచ్చింది. దీనికి విమోచన ఏమీ లేదా అని అడిగారు. దానికి బ్రహ్మ, దేవతలారా, పాముల లోకానికి హాని చేస్తాయి కాబట్టి ఆ శాపం మంచిదే. కానీ వీరిలో కొందరు మంచివారు ఉన్నారు. జరత్కారుడికి, అదే పేరు కల వాసుకి చెల్లెలు అయిన జరత్కారువుకి పుట్టిన ఆస్తికుడు అనే ముని జన్మేజయుడిని ఒప్పించి సర్పయాగాన్ని మానిపిస్తాడు, సర్పములను రక్షిస్తాడు అని అన్నాడు. కాబట్టి భయపడాల్సిన లేదు అని ఏలాపుత్రుడు అన్నాడు. వాసుకి మిగిలిన పాములు ఏలాపుత్రుడు చెప్పిన ఆ మాటలకు సంతోషించాయి. జరత్కారువు ఎప్పుడొచ్చి తన చెల్లి జరత్కారువును వివాహం ఆడతాడా, ఎప్పుడు ఆస్తికుడు పుడతాడా అని వాసుకి ఎదురు చూస్తున్నాడు. జరత్కారువు ఒక మహాముని. అతను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యాన్ని పాటిస్తున్నాడు. ఒకరోజు ఆ జగత్కారువు ఒక నీటి మడుగు దగ్గరకు వెళ్ళాడు. అక్కడ కొన్ని రెల్లుగడ్డి కనిపించాయి. అందులో ఒక రెల్లుగడ్డి మొదలను ఎలుకలు కొరికేశాయి. కేవలం ఒక వేరు ఆధారంగా ఉన్నాయి. ఆ రెల్లు దుబ్బలను పట్టుకుని కొంతమంది ఋషులు వేలాడుతున్నారు. వారిని చూసి జరత్కారువు ఆశ్చర్యపోయారు. మహాత్ములరా, ఇదేమి తపస్సు, ఇలా తలకిందులుగా వేలాడుతున్నారు అని అడిగాడు. దానికి ఆ ఋషులు, అయ్యా, మా వంశంలో జరత్కారువు అనే పాపకర్ముడు ఉన్నాడు. వాడు పెళ్లి చేసుకొని సంతానం కని వంశాన్ని వృద్ధి చేయడం లేదు. వాడి తాత ముత్తాతలమైన మాకు ఉత్తమ గతులు కల్పించడం లేదు. వాడు మీకు కలిస్తే వెంటనే వివాహం చేసుకొని మాకు ఉత్తమ గతులు కల్పించమని చెప్పండి అని చెప్పారు. ఇది విని జరత్కారువు సిగ్గుపడి, మహాత్మా, ఆ క్రూర కర్ముడు జగత్కారువు నేనే. ఇప్పటిదాకా నాకు పెళ్లి చేసుకోవాలని ఆసక్తి లేదు. మీ అవస్థ చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు తప్పకుండా ఉత్తమ గతులు కల్పిస్తాయి. కానీ నాకు నా పేరు గల కన్యనే వివాహం చేసుకోవాలి అనే కోరిక ఉంది. ఆ కన్య కోసం వెతుకుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ వెతికినా తన పేరు గల కన్య అతనికి కనబడలేదు. కానీ ఇదంతా వాసుకి తెలిసింది. తన చెల్లెల పేరు జరత్కారువు కనుక ఆమెకి ఇచ్చి వివాహం చేయడానికి ఆమెను తీసుకుని జరత్కారువు దగ్గరికి వెళ్ళాడు. మహాత్మా, ఈమె నా చెల్లెలు జరత్కారువు, నీ పేరు గల కన్య. ఈమెను మీరు వివాహం చేసుకోండి అని అడిగాడు. దానికి జరత్కారువు సమ్మతించాడు. వాసుకి ఇద్దరికి వివాహం జరిపించాడు. మొదటి రాత్రి నాడు జరత్కారువు భర్త వద్దకు వెళ్ళింది. అప్పుడు జరత్కారువు తన భార్యను చూసి, నాకు నువ్వు ఎప్పుడూ ప్రియంగానే మసులుకోవాలి. నువ్వు నాకు ఎప్పుడైనా అప్రియం చేస్తే నేను వెంటనే నిన్ను విడిచిపెట్టి తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు. జరత్కారువు దానికి సమ్మతించింది. ప్రతిరోజు ఒక్క పొరపాటు కూడా లేకుండా భర్తకు సేవిస్తూ కొంతకాలానికి గర్భం ధరించింది. ఒకరోజు జరత్కారు తన భార్య తొడ మీద తలపెట్టుకొని నిద్రపోతూ ఉన్నాడు. సాయంత్రం అయింది. సంధ్యావందనం చేసే సమయం దాటిపోతూ ఉంది. అందుకని జరత్కారు తన భర్తను నిద్ర లేపింది. భర్తకు కోపం వచ్చి, ఎందుకు నిద్ర లేపవని భార్యను ప్రశ్నించాడు. తమరు సంధ్యావందనం చెయ్యాలి కదా, అందుకని నిద్ర లేపాను అని బదులు చెప్పింది. నువ్వు నన్ను నిద్ర నుండి లేపి నన్ను అవమానించావు.
మనము అనుకున్న ప్రకారం నేను నిన్ను వదిలిపెట్టి పోతున్నాను. నువ్వు నీ అన్న వాసుకి దగ్గరికి వెళ్ళు. నీకు పుట్టబోయే పుత్రుడు కీర్తిమంతుడు అవుతాడు అని చెప్పి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. అతని భార్య జరత్కారు అన్న వాసుకి ఇంటికి వెళ్ళింది. నెలలు నిండిన తర్వాత ఆమెకు తన కొడుకు పుట్టాడు. అతని పేరు ఆస్తికుడు. ఆస్తికుడు పెరిగి పెద్దవాడై చవ్యనుడి కుమారుడైన ప్రమితి వద్ద సమస్త విద్యలను అభ్యసించాడు. ఇదిలా ఉండగా ఉదంకుడు హస్తినాపురాన్ని పరిపాలిస్తున్న జన్మేజయ వద్దకు వెళ్ళి తక్షకుడు తన జన్మేజయుడు తండ్రి పరీక్షిత్తును దారుణంగా చంపాడని చెప్పాడు. అది విన్న జన్మేజయుడు మంత్రులను రప్పించి ఇతను చెప్పింది నిజమేనా? తక్షకుడు నా తండ్రిని ఎందుకు చంపాడు, ఎలా చంపాడు వివరించండి అని అడిగాడు. దానికి మంత్రులు ఇలా చెప్పసాగారు. అర్జునుడి కుమారుడైన అభిమన్యుడు, అభిమన్యుడు భార్య ఉత్తరకు అభిమన్యుకు జన్మించిన వాడు పరీక్షిత్తు, అంటే తమరి తండ్రి గారు. పరీక్షిత్ మహారాజు వేట అంటే మక్కువ ఎక్కువ. ఒకరోజు పరీక్షిత్తు వేటకు వెళ్ళాడు. ఒక మృగాన్ని చూశాడు. దాన్ని తరుముతూ చాలా దూరం వెళ్ళాడు. ఒక ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అది శమీకాముని ఆశ్రమం. ఆ సమయంలో సమీకుడు మౌన వ్రతంలో కళ్ళు మూసుకొని తపస్సు చేసుకుంటున్నాడు. పరీక్షిత్ సమీకుడిని చూసి, మహాత్మా, నేను వేటాడుతున్న మృగం ఈ వైపు వచ్చిందా అని అడిగాడు. మౌనవ్రతంలో ఉన్న సమీకుడు జవాబు చెప్పలేదు. దానికి పరీక్షిత్తుకు కోపం వచ్చింది. అక్కడే పడి ఉన్న ఒక చచ్చిన పామును తన బాణంతో తీసి సమీకుడు మెడలో వేశాడు. తర్వాత హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. ఇదంతా సమీకుడి శిష్యుడైన కృషుడు అనేవాడు చూశాడు. సమీకుడు పుత్రుడు శృంగి ఆ సమయంలో ఆశ్రమంలో లేడు. కృషుడు వెళ్ళి శృంగికి జరిగినదంతా చెప్పి శృంగికి చాలా కోపం వచ్చింది. ఎక్కడో అరణ్యంలో తపస్సు చేసుకొనుచున్న నా తండ్రిని అవమానించిన పరీక్షిత్తు ఈ రోజు నుంచి 7 రోజుల్లోగా తక్షకుడు అనే సర్పరాజు చేత మరణించుగాక అని శపించాడు. తర్వాత ఆశ్రమానికి వెళ్ళాడు. తండ్రి మెడలో ఉన్న చచ్చిన పామును తీసివేశాడు. తర్వాత సమీకుడు కన్నులు తెరిచాడు. శృంగి జరిగినదంతా తండ్రికి చెప్పాడు. దానికి సమీకుడు చాలా బాధపడ్డాడు. కుమారా, కోపం అన్ని అనార్థాలకు మూలము. అందుకే బ్రాహ్మణులకు కోపం తగదు అంటారు. మనం నిర్భయంగా క్షేమంగా తపస్సు చేసుకుంటూ కాలం గడుపుతున్నామంటే ఆ రాజులు మనకి రక్షణ కల్పించడం వల్లనే కదా. పైగా పరీక్షిత్తు సామాన్యమైన రాజు కాదు, ధర్మ రక్షకుడు. ఆకలికి దప్పిలకు ఆగలేక విసుగులో ఆ పని చేశాడు. దానికి నువ్వు ఇంత ఘోరమైన శాపం ఇవ్వాలా? వెంటనే ఆ శాపాన్ని ఉపసంహరించుకో అన్నాడు. దానికి శృంగి ఒప్పుకోలేదు. తన శాపానికి తిరుగులేదన్నాడు. వెంటనే సమీకుడు తన శిష్యుడు గౌరముకుడు అనే వాడిని పిలిచి, నీవు పరీక్షిత్ వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి ఆ ఆపద తొలగే ఉపాయం చూసుకోమని చెప్పు అని చెప్పి పంపాడు. గౌరముకుడు పరీక్షిత్ వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు. ఇదంతా విని పరీక్షిత్ చాలా బాధపడ్డాడు. శృంగి శాపానికి భయపడ్డాడు. దానికి నివారించే ఉపాయం ఆలోచించమని మంత్రులను అడిగాడు. వారి సలహా మీదకు ఎత్తైన ఒంటి స్తంభం మేడ కట్టించుకున్నాడు. అందులో మంత్రులతో సహా నివాసిస్తున్నాడు. మంత్రతంత్రాలు తెలిసిన వాళ్ళు, విషాన్ని హరించే వైద్యులను తన దగ్గరకు ఉంచుకున్నాడు. ఇదిలా ఉండగా పాములన్నీ లోకానికి హాని చేస్తున్నాయని తెలిసి బ్రహ్మదేవుడు పాముల విషం చేత మరణించిన వారిని తిరిగి జీవింపజేసే విద్యను కశ్యపుడు అనే మునికి ఉపదేశించాడు. పాము కాటుతో మరణించబోయే పరీక్షిత్తును రక్షించడానికి ఆ కశ్యపుడు బయలుదేరాడు. తక్షకుడు కూడా శృంగి ఇచ్చిన శాపాన్ని అమలు చేసేందుకు బయలుదేరాడు. దారిలో తక్షకుడు కశ్యపుడిని కలుసుకున్నాడు. ఇది ఈనాటి వీడియో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.